శుభోదయం. నిన్న తరగతిలో మనం వచ్చేసరికి ఏంటి అంటే శాంతి కాంక్ష అనేటువంటి పాఠంలో ఈ పాండవులు కౌరవులు అనేటువంటి వాళ్ళకి మధ్యన జరిగినటువంటి జూదం గురించి, ఆ జూదంలో కౌరవుల చేతిలో పాండవులు ఓడిపోవడం గురించి, ఓడిపోయిన తర్వాత 12 సంవత్సరాలు అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటువంటిది చేసి వచ్చిన తర్వాత తిరిగి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళనేటువంటి వాళ్ళు అడగడం కోసం మొదటగా రాయబారిని పంపారు. అది విఫలమైన తర్వాత శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపుతున్నప్పుడు ధర్మరాజు చెబుతున్నటువంటి శాంతి మాటల గురించి విన్నాం. అలాగే దుర్యోధనుడిలో ఉన్నటువంటి చెడు ఉద్దేశాన్ని వాటిని కూడా మనం నిన్న తరగతుల్లో తెలుసుకున్నాం. నిన్న చెప్పినటువంటి ప్రకారంగా ఈరోజు అసలు ప్రతిపదార్థము అంటే ఏమిటి అనేది ఒకసారి చూసి దాని తర్వాత మిగతా పాఠ్యాంశంలోకి మనం వెళదాం. ఇప్పుడు మీకు పద్యం అనేటువంటిది రాయడం వరకు మాత్రమే మీకు తెలుసు. అంటే ఏం చేస్తారు, పద్యం అనేటువంటి దాన్ని మీరు రాసి 4 వరుసల్లోనూ రాసేసి దాని తర్వాత భావం రాయడం. 8వ తరగతి వరకు మీకు ఉన్నటువంటివి అవే. కానీ 9వ తరగతి నుంచి మీకు వచ్చేసరికి ఏముంటుంది అంటే ప్రతిపదార్థము అనేటువంటిది ఉంటుంది. ఏముంటుంది? ప్రతిపదార్థం. దీనిలోనే మనకి పూర్తిగా అవగాహన అయిపోతూ ఉంటుంది. ఏమిటది? ప్రతిపద అర్థము. ప్రతిపదము అంటే ఈ పద్యంలో ఉపయోగించినటువంటి ప్రతి పదానికి కూడా అర్థం అనేటువంటిది రాయడమే ప్రతిపదార్థము. అంతే, చాలా సులభంగా ఉంటుంది. ప్రతి పదానికి అర్థం. ఆ అర్థమంతకు ఎలా ఉండాలి అంటే ఒక వరుస క్రమాన్ని పాటించేదై ఉండాలి. మధ్యలో మీరు 2 వాక్యాన్ని కలిపి రాసినప్పుడు మీరు సంశ్లిష్ట వాక్యాలని, సంయుక్త వాక్యాలు రాసినప్పుడు అయినా, కాకపోయినా, అయినప్పటికీ, మరియు, లేదా ఇలాంటి వాక్యాలు మధ్యలో రాస్తారు చూసారా? అలాగా కొన్ని మనం ప్రతిపదార్థం రాసేటప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే చూసుకుంటూ ఉండవచ్చు. దీనికి మీకు ఏం చేస్తారు, పద్యం మొత్తం అంతా వాడే ఇస్తారు. ప్రశ్నపత్రంలో పద్యం అంతా వాళ్ళే ఇచ్చి ఆ పద్యం అంతా కూడా ఏంటి అంటే చూసి దానికి ప్రతి పదానికి మీరు అర్థం అనేటువంటిది తెలుసుకొని రాస్తే సరిపోతుంది. అదే ప్రతిపదార్థము. కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీంట్లో మీకు ఇచ్చినటువంటి ఆదుర్యోధనుడు, అక్కటలాతులైనటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో అవి పద్యము భావానికి అడగచ్చు, ప్రతిపదార్థానికి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఎలా రాయాలో ఒకసారి చెప్తారు. అంటే దీనికి నియమాలు కూడా ఉన్నాయి. మీరు దాన్ని సగభాగం చేసుకోవాలి. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఒక తెల్లని కాగితం అనుకుంది. అంటే మీకు మీ తెల్లని కాగితం కనుక, అంటే మీరు పరీక్షలో రాసేటప్పుడు ఇది ఒక కాగితం కనుక మీరు అనుకున్నట్లయితే దీనిలో ఆ పద్యం సంబంధించినటువంటి నెంబర్ వేస్తారు. అంటే దానికి సంబంధించిన సంఖ్య ఇస్తాడు కదా, అది వేసి దాని తర్వాత ప్రతిపదార్థం అని పెట్టుకుంటారు. ప్రతిపదార్థం అని మీరు రాసుకుని ఈ మీకు ఇచ్చినటువంటి ప్రశ్నపత్రంలో దానిలో సగానికి వచ్చేసరికి ఉండేలాగా, అంటే ఇటువైపు అటువైపు స్థలం అనేటువంటిది ఉండేలాగా మీకు ఇచ్చిన ప్రశ్నపత్రాన్ని మార్పు పెట్టేవారు. అంటే మీకు సమాధాన పత్రాన్ని మార్పు పెట్టుకుని ఆ మధ్యలో వచ్చేసరికి ఏంటి అంటే గణితపు గుర్తైనటువంటి సమానత్వపు చిహ్నాన్ని, అంటే ఈజ్ ఈక్వల్ అనేటువంటి దాన్ని పెట్టుకుని ఇటుపక్క వచ్చేసరికి ఏంటి అంటే పద్య భాగంలో, అంటే మీకు ఈ పద్యంలో ఏదైతే పదాలు కనుక ఇచ్చాడో ఆ పదాన్ని ఇక్కడ రాయాలి, దీనికి అర్థాన్ని వాటిని కూడా ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ పద్యంలో ఉన్నటువంటి భాగము, యువతల పక్క దాని అర్థానికి సంబంధించినటువంటి భాగం, రెండింటినీ కూడా ఏంటి అంటే ఒక వరుసలో పూర్తి చేయడం అనేటువంటిది చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఆ దుర్యోధనుడు ఆ అంత మాత్రం వచ్చేసరికి ఏంటి అంటే అంత అంటే ఏంటి అంటే 5 ఊళ్ళను, మనకి ఇందులో వచ్చేసరికి ముందు చెప్పుకున్నాం కదా 5 ఊళ్ళే కావాలని అనుకున్నాం. ఆ దుర్యోధనుడు అంత మాత్రం చేయడం అంటే ఏంటి, ఆ 5 ఊళ్ళని మాత్రం చేయడు, ఇస్తాడో ఇవ్వడో. కానప్పటికీ పెంపేదం వెంటనే క్రూరత కోరరాదు, క్రూరత్వాన్ని కోరుకోకూడదు. సిరి అంటే సంపద నాకేలందునే, నాకెందుకు అని నువ్వు అడుగుతున్నావు కాబట్టి
గ్రాసావాసము, గ్రాసము వాసమునికి దైన్యములు వచ్చు, దైన్యము ఏర్పడుతుంది. ఎవరికనగా నాయనైని నన్ను నమ్ముకుని ఉన్నటువంటి ఈ చుట్టాలకు, ఈ నా తరఫున ఉన్న చుట్టాలకి వాళ్ళందరికీ కూడా దైన్యం ఏర్పడుతుంది. కావున అందువల్ల కౌరవులు మేము మోదం పొందుటను వచ్చేసరికి ఏంటి అంటే ఇద్దరికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా, ఇద్దరు మెచ్చుకోలుగా ఉండేటువంటి విధంగా శ్రీనందినన్ వచ్చేసరికి ఏంటి అంటే సంపదని కానీ మేము ఉంచుకుంటాము అని చెప్పేసి, శ్రీని సంపదని ఉంచుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు దీంట్లో. ఇదే మీరు ప్రతిపదార్థంగా రాయవలసినటువంటిది. దీనిలో కష్టపడడానికి దానికి కూడా ఏంటి అంటే అవకాశం అనేటువంటిది ఏమీ లేదు. మనకి కష్టము అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది, అదే మనం సులభంగా చెప్పుకోవచ్చు అనుకున్నట్లయితే అది చాలా సులభంగా పూర్తి అవుతుంది. మీరు దాన్ని చూసి భయపడకండి. ముందు పద్యం పెద్దగా ఉంది, అయ్యో దీనిలో అర్థాలు మాకు ఎలా తెలుస్తాయి అనేటువంటిది ఏమీ లేదు. దాన్ని చెప్పేటప్పుడు శ్రద్ధగా వినడము, తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే ఆ పద్యం చెప్తున్న సందర్భంలో మీకు ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం అనేటువంటిది చేసుకుంటూ వెళ్తే ప్రతిపదార్థం చాలా సులభంగా రాయడం అనేటువంటిది చేయవచ్చు. ఇది ఒక వరుసలోనే ఉండాలి అనేటువంటిది ఏమీ లేదు. ఒక వరుసలోనే పాటిస్తూ వెళ్ళినప్పుడు మనం వాటిని కలుపుతూ రాసేటువంటి ఆ గుర్తులని కానివ్వండి లేదా పదాలు కానీ సరిగా ఉన్న ప్రదేశంలో మనకు వచ్చినట్లయితే ప్రతిపదార్థము అనేటువంటిది చాలా సక్రమంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి దానిలో చూడండి ఒకసారి రెండవ పద్యం కూడా అదే, నాలుగో పద్యం కూడా అలాగే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి జ్ఞాతులైన స్నేహితులైనటువంటి వారు, నా మంచిని కోరేటువంటి వారు పగరైనను వచ్చరికి ఏంటి అంటే పగవారైనప్పటికీ చంపన కోరనేలా, చంపాలని నేను ఎందుకు కోరుకోవాలి? రెండొక్క తెరుగు లేదే, రెండొక్క అంటే వేరొక లేనటువంటి తెరుగు లేదే, మార్గం అనేటువంటిది లేదా? అది గొప్పదే, అది చేయడానికి కుదరదా? బంధు సుహృజ్జనములు, బంధువులు సుహృత్ అంటే మంచి హృదయం కలిగినటువంటి వారు ఆ దిక్కున ఉన్నవారు. ఆ దిక్కున అంటే ఎవరి వైపున ఉన్నారు? కౌరవుల పక్షాన ఉన్నటువంటి వారు. గనుతింపగా లెక్కించడం అనేటువంటిది చెయ్యకుండా, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సంపద కైవలించి కేవలం సంపద కోసం నేను వారిని చంపి దూరెక్కుట, నేను ప్రసిద్ధి చెందడము లేదా నలుగురిలోనూ చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేటువంటిది దోషమందుటను, చాలా దోషంగా నేను అనుకుంటూ ఉన్నాను. ఈ దురవస్థల ఇలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవడం అనేటువంటిది కోరవచ్చునే, నేను కోరవస్తానా లేదా కోరుతానా అని చెప్పి ధర్మరాజు శ్రీకృష్ణుడితో చెబుతూ ఉన్నాడు. కోరడు, ధర్మరాజు ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఏంటంటే శ్రీకృష్ణుడితో నేను కోరతానయ్యా శ్రీకృష్ణ అని అడుగుతున్నాడు అనమాట. కాబట్టి ఇవి రెండూ కూడా చాలా ప్రతిపదార్థానికి పద్యం భావానికి కూడా ఏంటి అంటే చాలా ప్రముఖమైనటువంటి, అందుకే చుక్కు గుర్తు పద్యాల్లో వాటిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మీకు జరిగేటువంటి ప్రతి పరీక్షలో కూడా ఏంటి అంటే ఈ పాఠానికి సంబంధించినటువంటి ఏదో ఒక పద్యం అనేటువంటి పద్యం భావానికి కానీ ప్రతిపదార్థానికి కానీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. చాలా ప్రముఖమైనటువంటి, ఎందుకు ప్రస్తుత రోజుల్లో శాంతి అనేటువంటిది చాలా మనకి అవసరం కాబట్టి అటువంటిది వచ్చేసరికి ఏంటి అంటే దాన్ని కోరుతూ చెప్పబడ్డటువంటిది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత చూడండి అమ్మా ఐదో పద్యం ఒకసారి. పగయ కలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరనిల్లి ఉండునెట్లు చిత్తమొక మాటుగా వలదు అనేక దీర్ఘ వైరవృత్తి. పగయ కలిగేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లు కాక ఊరనిల్లి ఉండనెట్లు చిత్తమొక మాటుగా వలదు అనేక దీర్ఘ వైరవృత్తి. చెప్తున్నాడు, పగ అనేది కలిగి ఉంటే ఎలా ఉంటుందయ్యా అంటే పామున్న ఇంటిలో ఉన్నట్టుంటుంది. పాము ఇంట్లో ఉంది అని తెలిసిన తర్వాత మనం చాలా ధైర్యంగా ఏదైనా పని చేసుకోగలమా? చేయలేం. ఎలా చేస్తాం?
పాముందయ్యా ఇంట్లో అని చెప్పేసి అంటే మనం ఏదైనా ఎత్తు మీద కూర్చుందామా, లేకపోతే ఆ పైన ఒకసారి చూసుకుని అన్నీ కూడా ఏంటంటే అనుమానంగా చూసుకుంటూ ఉంటాం. ఏ గిన్నె తీస్తే గిన్నె దాంట్లో నుంచి వచ్చేస్తుందో, ఏ చీపురు తీస్తే ఆ మూల నుంచి వచ్చేస్తుందో, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేస్తుందో అనేటువంటి ఒక భయంగా బతుకుతూ ఉంటాం. పగ ఉంటే కూడా అలాగే ఉంటుంది. ధర్మరాజు చెప్తున్నాడు, పగ కలిగేని పామున్న ఇంటిలో. అద్భుతంగా ధర్మరాజు నుంచి తిక్కరగా చెప్పిస్తున్నారు ఈ విషయాలన్నీ కూడా. పగయ కలిగేనేని పామున్న ఇంటిలో. పగ అనేటువంటిది ఉంటే ఎలా ఉంటుంది అంటే, పాము ఇంట్లో ఉంటే ఎంత భయంగా ఉంటుందో అంత భయంగా ఉంటుంది. ఉన్న ఎట్లుగాక ఊరడిల్లి ఉంటున్నాం, కానీ వాళ్ళ స్థిమితంగా ఉండలేము ఎప్పుడూ కూడా. దాని మనస్థితిగా ప్రశాంతంగా ఉంది, చక్కగా పడుకుంటున్నారని మన ఇంట్లో మనం పడుకున్నట్టుగా పామున్న ఇంట్లో పడుకోగలుగుతామా? చేయలేము ఆ విషయం చెప్పనే కాక. ఉండునట్లు చిత్తమొక మాటుగాగునా వలదు అధిక దీర్ఘ వైరవృత్తి. ఒక మొహమాటానికైనా మనం ఉన్నప్పుడు కూడా ఏంటి అంటే చాలా ఇబ్బందులు అనేటువంటివి పడతాం. కాబట్టి అధిక దీర్ఘ వైరవృత్తి పనికిరాదు. ఎవరితోనూ కూడా ఎక్కువ శత్రుత్వం అనేటువంటిది కలిగి ఉండకూడదు. ఎందుకు? మీరు కూడా చాలా సినిమాల్లోనూ వాటిల్లో చూసుకుంటారు. పగ అన్నమాట అంటే యువతల పక్షం వాడు అవతల పక్షం వాడిని ఎవరో ఒకరు మీకు అన్యాయం చేసేయాలి, వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే చంపేయాలని, ఇలాంటి వాటితోటి చాలా బతుకుతూ ఉంటారు. అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడూ వాడు బాధపడుతూనే ఉంటాడు. అంటే ఈ రోజున వాడు గొప్పవాడు అయ్యాడు కాబట్టి ఎదుటివాడిని చంపగలిగాడు. అదే ఏదో ఒక రోజున తాను బలహీన పడితే, లేకపోతే తన చుట్టుపక్కల ఎవరూ మందు లేకపోయినట్లయితే అవతల పక్షం వాడు కూడా ఏంటి అంటే దీన్ని చంపొచ్చు కదా అనేటువంటి భయంతో బతుకుతూ ఉంటాడు వాడు. వచ్చేసరికి ఏంటి అంటే పగ అనేటువంటిది అంత ప్రమాదకరమైనటువంటిది. ఇప్పుడు యుద్ధం అనేటువంటిది జరగవచ్చు, నేను అనేవాడిని గెలవచ్చు, కానీ ఆ తర్వాత ఆ పగ కలిగి ఆ పగ పెంచుకున్నటువంటి కౌరవులు ఎవరైనా సరే వాళ్ళ తర్వాత ఏ విధంగా ఉంటుందో అనేటువంటిది అంటే, రాజ్యంలో నన్నైనా చంపేయచ్చు, నాకు సంబంధించిన ఎవరో ఒకరినైనా ఇబ్బంది పాలు చేయొచ్చు, దానివల్ల మొత్తం కూడా బాధపడేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకని పగ అనేటువంటిదే ఉండకూడదు. మా మధ్యన అంటే కౌరవులకి పాండవులైనటువంటి మా మధ్యన వచ్చేసరికి ఏమాత్రము గొడవలు లేకుండా ఉండేలాగే చూడవయ్యా ఓ శ్రీకృష్ణ అని చెప్పి కృష్ణుడితో చెప్తున్నాడు. కాబట్టి ఆ పగ అనేటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిది, ఒక పాము ఉన్న ఇంటిలో బతికినటువంటిది అని చెప్తున్నాడు. తర్వాత పద్యం ఇంకా చెప్తున్నాడు చూడండి, ఆ పగ ఉంటే ఎలా ఉంటుంది, ఆ పగ ఉన్నటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేటువంటి విషయాలు చెప్తున్నాడు. 6వ పద్యంలో చూడండి అమ్మా, ఇది కూడా చాలా ముఖ్యమైనది, చాలాసార్లు పరీక్షలో అడిగినటువంటి పద్యం. చూడండి దాంట్లో వచ్చాయి, పగయడిగటెంతయు శుభంబు అది లెస్స అండంగనే పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడుందెగ మొదలెత్తిపోవబగ తీర్పుగా వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినం పగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవా. పగయడిగడించుటెంతయు శుభంబు అది లెస్స అండంగనే పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడుందెగ మొదలెత్తిపోవబగ తీర్పుగా వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినం పగకు మేలిమి లేమి ధ్రువంబు కేశవా. కేశవ అన్నాడు కృష్ణుడిని సంబోధిస్తూ చెప్తున్నాడు, ఓ కేశవ, ఓ శ్రీకృష్ణ, పగయడిగిటెంతయు శుభంబు. పగ వచ్చేసరికి పగయడిగించుటెంతయు అంటే ఏంటి అంటే, పగ అనేది అడిగించడము అంటే అణచడం, తగ్గించేయడం అనేటువంటిది ఎంతో శుభము, చాలా మంచిదైనటువంటి విషయం అయ్యా. అది లెస్స, అది మెచ్చుకోదగినటువంటిది. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే అది లెస్స అంటున్నాడు. లెస్స అంటే ఏంటి? లెస్స అంటే గొప్పది అని అర్థం వస్తుంది దాంట్లో వచ్చారు. కాబట్టి అది లెస్స, అది మెచ్చుకోదగినటువంటి పరిణామం. అండంగానే పగ ఆ పగ అనేటువంటి దానికి మార్పు ఏదైనా ఉంటుందా? వేరొకటి అంటే పగ అనేది లేకుండా పోవడం మంచిది, అది చాలా మెచ్చుకోదగినటువంటిది. అండంగానే పగ ఒకవేళ పగ కనుక ఉన్నట్లయితే పగగొన్న మాకొనక పలకకయుండగవచ్చునే అంటే ఆ పగ అనేటువంటిది పెట్టుకుని
మనతో పాటు నివసిస్తున్న వాళ్ళు కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ చెప్తున్నాడు పల్కక ఉండగవచ్చునే. మార్పు అనక అంటే ఏంటంటే మార్పు అనేటువంటిది లేకుండా వాళ్ళు పల్కక ఉండగవచ్చునే. ఏ మాత్రము కూడా పగలేనటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉంటారా? ఒకవేళ పగ ఉన్నట్లయితే, లేకపోతే మెచ్చుకోదగితే, ఒకవేళ ఉంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటారా అంటున్నాడు. కడుందెగ మొదలెత్తిపోవగా వచ్చేసరికి ఏంటి అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడు పగని దాన్ని కూడా ఏంటి అంటే ఎలా తీర్చుకుంటాడు అంటే కడుందెగా వచ్చేసరికి ఏంటి అంటే దానికి వచ్చేసరికి హద్దు అనేటువంటిది ఏమీ ఉండదు. మొదలెత్తిపోవగా దాన్ని మొదలుపెట్టి పగనంతటినీ కూడా తీర్పుగా వచ్చిన క్రౌర్యమందు అది తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు చాలా క్రూరత్వాన్ని కలిగి ఉంటాడు. ఎవరు? ఆ పగ ఎవరైతే తీర్చుకుంటూ ఉన్నాడో వాడు. ఏమి గతి తలచిన, ఏ గతి తలచిన అంటే ఏ వైపున ఎటువైపు నుంచి మనం చూసుకున్నా ఎలా చూసుకున్నా కూడా ఏంటి అంటే పగకు మేలిమి లేమి. వచ్చారు ఏంటి అంటే పగకి మేలిమి అంటే మంచి, పగ లేకపోవడమే, లేమి లేకపోవడమే ధ్రువము మంచిది అని చెప్పేసి శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు. దాంట్లో సరే ఏమని పగ అనేటువంటిది అంతమొందించడం అనేటువంటిది చాలా మంచిదైన పద్ధతే, అది చాలా మెచ్చుకోదగ్గరే. కానీ పగ అనేటువంటిది ఒకవేళ కలిగి ఉన్నట్లయితే ఆ పగ ఉన్నటువంటి వాడు ఏమీ అవతల వాడికి అపకారం చేయకుండా ఉంటాడా? లేదా ఉన్నా కూడా ఏంటి అంటే వాళ్ళ క్రూరత్వాన్ని దాన్ని లోపల పెంచుకుని ఉంటాడు. అవకాశం అనేటువంటిది వచ్చిన వెంటనే అవతల వాడి మీద వచ్చేసరికి ఏంటి అంటే ప్రభావాన్ని చూపిస్తాడు. ఏమి గతి తలంచినా ఇలాంటి గతులన్నీ ఎప్పుడు వస్తుందో చావు, ఎవరి వల్ల వస్తుందో, ఎవరు చంపుతారో, ఎలా చచ్చిపోతామో అనేటువంటి విషయాలు అనేటువంటివి ఎప్పటికెప్పుడు మన మనస్సులోనే ఉంటుంటాయి. ఎదుటివాడి మనస్సులో కూడా క్రూరత్వాన్ని పెంచుతూ ఉంటాయి. అసలు పగ అనేటువంటి దానికి వచ్చేసరికి ఏంటి అంటే లేమి మంచి ఏంటి అంటే లేమి అంటే ఏంటి అంటే లేకుండా పోవడమే మంచిది. పగ అనేటువంటి దానికి మంచి మందు ఏంటి అంటే పగ పెంచుకోకుండా ఉండడమే మంచి మందు. అది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. పగ లేకపోవడానికి మంచి మందు, పగ లేకపోవడం ఏంటి అంటే పగ అనేటువంటిది పెరిగినప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఆ పగని పెరగనివ్వకుండా ముందుగానే మనం అనేటువంటి వాళ్ళని వెళ్ళి అవతల వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అంటే అసలు మన మీద కోపం కానీ పగ కానీ ఎందుకు పెరిగింది అనేటువంటి విషయాలు తెలుసుకుని మనమే దానికి గనక సరైన సమాధానాన్ని ఇచ్చినట్లయితే మన మధ్య మాటలు అనేటువంటివి ఉంటాయి, మన మధ్య పగ అనేటువంటిది ఏది ఉండదు. పిల్లలుగా చాలా మంది ఉంటుంటాయి. ఏంటి ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఆ స్నేహితుల్ని వాళ్ళని కూడా ఏంటి అంటే విడదీయడానికి ఏం చేస్తారు? ఒక స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి వేరొక స్నేహితురాలి గురించి తప్పుగా చెప్పడము, ఇంకొక స్నేహితురాలి దగ్గరికి వెళ్ళి ఈ మొదటి స్నేహితురాలి గురించి తప్పుగా చెప్పడం చేస్తారు. అదే కనుక వాళ్ళిద్దరూ మంచిగా ఉన్నట్టుండి నువ్వు ఇలా నన్ను అన్నావు కదా వేరే వాళ్ళ దగ్గర, లేదా నువ్వు ఇలా అన్నావు కదా నన్ను వేరే వాళ్ళ దగ్గర అని ఒకరినొకరు కనుక ప్రశ్న వేసుకుని దానికి సమాధానం రాబట్టుకోగలిగినట్లయితే వారిరువురు ఏమవుతారు అంటే వాళ్ళ యొక్క స్నేహాన్ని కొనసాగించిన వాళ్ళు అవుతారు. వాళ్ళ మనసులో వచ్చేసరికి ఏంటంటే ఎలాంటి పగలు కూడా లేకుండా పోతాయి. అంతే కదా. ఇప్పుడు మీలోనే స్నేహితుల మధ్య గొడవలు వస్తుంటాయి, మాట్లాడుకోకపోవడాలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఏం కారణం? మీరిద్దరూ అనేటువంటి వాళ్ళు వేరొకరి మాట వినకపోవటంగా. ఇక్కడ కూడా ఈ యొక్క దుర్యోధనుడు అనేటువంటి వాడు, కౌరవులకు చెందిన దుర్యోధనుడు అనేటువంటి వాడు ఎవరినో చూసి మేమనేటువంటి వాళ్ళం అంటే పాండవరాజు కుమారులైనటువంటి ధర్మరాజు మేము శత్రువులమని అతను అనుకుంటున్నాడు. కానీ మేము ఎప్పుడు కూడా అతనికి శత్రువులం కాదు, అతనికి మిత్రుల వంటి వారమే అని తెలియజెప్పి మా మధ్య పగ అనేటువంటిది లేకుండా చేసి మా మధ్యన ఉన్నటువంటి శాంతిని కాపాడు అని చెప్పి శ్రీకృష్ణుడితో చెబుతూ ఉన్నాడు ధర్మరాజు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. పగయటికి చెండు ఎంతయు శుభంబు అది లెస్స ఉండంగనే పగంబగ పగగొన్న మా కొనక పల్కకై ఉండగవచ్చునే కడుందెగ మొదలెత్తిపోవగ తీర్పుగా వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినం పగకు మేలిమిలేమి ధ్రువంబు కేశవా. పగ అనేటువంటి తగ్గించుకోవడమే చాలా మంచి పద్ధతి అని చెప్తూ ఉన్నాడు. దీంట్లో వచ్చి
ఎవరైనా అంటే శాంతి కావాలి అని అనుకున్నప్పుడు ఏంటి అంటే అవతల వాడి మీద ద్వేషాన్ని, అవతల వాడి మీద ఉన్నటువంటి పగని దాన్ని తగ్గించుకోవడం వరకు మనం ప్రయత్నం అనేటువంటిది చెయ్యాలే తప్ప అవతల వాడి గురించి లేనిపోని అపోహలు అనేటువంటివి పెంచుకోవడము, ఆ అపోహలు అనేటువంటివన్నీ కూడా ఏంటి అంటే పెద్దవి చేసుకుని ఒకరినొకరు దూషించుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోవడము, అక్కడి నుంచి విడిపోవడము, ఒకరి నాశనాన్ని ఇంకొకరు కోరుకోవడము, ఆ నాశనం అనేటువంటిది అయిన తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మనకి శాంతి అనేటువంటి కలవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అంత పెద్ద అయినటువంటి దానికన్నా అవతల వ్యక్తి ఏం చేసినా కూడా దాన్ని మనం వచ్చేసరికి ఏంటి అంటే కాస్త క్షమాగుణంతో దాన్ని మనం తీసుకుని మనకి సంబంధించిన విషయాలు ఏదైనా ఉన్నట్లయితే అవతల వారితో పంచుకుని అక్కడితో వచ్చేసరికి ఏంటి అంటే ఆ గొడవని దాన్ని కూడా మనం ఆపుకున్నట్లయితే మనకి వచ్చేసరికి ఏంటి అంటే ఎటువంటి పగలు అనేటువంటివి ఉండకుండా ఉంటాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. దాంట్లో వచ్చేసరికి ఏంటంటే సరే దీంట్లో ఒకసారి మళ్ళీ మొదటి నుంచి 3 ఒకసారి చూడండి అమ్మా. ఆ దుర్యోధనుడంత మాత్రమును చేయంజాలడో కాని పెంపేదం క్రూరత కోర్వరాలు సిరి నాకేనందునే రాసావాసో దైన్యములు వచ్చు నాయరయుని చుట్టాలకుంగావునన్ మోదం బందుటకల్ కౌరవులు నేముంబొంది శ్రీనుందినన్ అక్కటలాతులైన పగరైనను చంపన కోరనేల ఎండొక్క తెరుంగులేదే అది గొప్పదే బంధు సుహృజ్జనంబుల ఆ దిక్కున ఉన్నవారు గణతింపక సంపదకై వధించి దూరెక్కుట దోషమందుటను ఈ దురవస్థల కోరవచ్చునే పగయడిగటెంతయు శుభంబు పగయడిగటించు ఎంతయు శుభంబు అది లెస్స అండంగనే పగగొన్న మార్కొనక పల్కకయుండగవచ్చునే కడుండెగ మొదలెత్తి పోవగ తీర్పుగా వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలంచినం పగకు మేలిని లేని ధ్రువంబు కేశవ. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఈ 3 పద్యాలు ప్రతి పద్యానికి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసరికి 7వ పద్యం ఒకసారి చూడండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చెప్తున్నాడు. దాంట్లో వచ్చేసరికి ఏంటి అంటే కావున శాంతి పొందటయ గర్జము దానది అడ్డులుండే శ్రీగావలనంచు కోరితము కామియు కోరెద నల్ల సొమ్ములం పోగుటయు కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నుండుమై ఏ విధినైన చక్కబడుటంతయు నొప్పుచుమీ జనార్దన కావున శాంతి పొందుటయ గర్జము తానది అడ్డులుండే శ్రీగావలనంచు కోరితము కామియు కోరెద నల్ల సొమ్ములం పోగుటయు కులక్షయము పుట్టుటయున్ వెలిగాక నుండుమై ఏ విధినైన చక్కబడుటంతయు నొప్పుచుమీ జనార్దన. ఇది కూడా చుట్టుకొచ్చి పద్యాల్లో ఒకటమ్మా. దాంట్లో వచ్చేసరికి ఎక్కువ పద్యాలు ఉంటాయి దీంట్లో. దాని నుంచి మనం అనేటువంటి ఏంటంటే చదువుకోవాల్సినవి కూడా ఉంటుంటాయి. కాబట్టి చెప్తున్నాడు చూడండి ఏమని, జనార్దన శ్రీకృష్ణుడు యొక్క పేరులో జనార్దనుడు అనేటువంటిది కూడా ఒకటి. కాబట్టి చెప్తున్నాడు ఏమని, ఓ శ్రీకృష్ణ కావున శాంతి పొందుట యొక్క అర్జము అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి ప్రకృతి వికృతిలో మనకు చెప్తారు ఏమని, కార్యము కర్జము అంటే ప్రకృతి పరమైనటువంటి కార్యము, కర్జము అనేటువంటిది అంటే వికృతి పదం. కాబట్టి ఏమంటున్నాడు, కావున శాంతి పొందుట యొక్క అర్జము వచ్చేసరికి ఏంటంటే శాంతి అనే కార్యక్రమం పొందడం అనేది ఏదైతే ఉందో అది ముఖ్యం. దానది అట్టులుండే అది ఎలా ఉంటుంది అంటే శ్రీగావలనంచు వచ్చేసరికి ఏంటి అంటే ఆ శాంతి అనేటువంటిది పొందాలి. అదే ముఖ్యమైనటువంటి కార్యం మనకు వచ్చేసరికి ఏంటి అంటే దీనికన్నా ముఖ్యమైన కార్యం ఏమీ లేదు మనకి. కాబట్టి దానది ఎట్టులుండే అది ఎలా ఉంటుంది, శ్రీగావలనంచు. సంపదను వచ్చేసరికి ఏంటంటే శ్రీ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, శ్రీ అంటే సంపద. సంపద కావలనంచు అంటే సంపద ఉంటే చాలు మాకు. పోరితము కామియు కోరెదే వచ్చేసరికి ఏంటి అంటే పోరితము అంటున్నాడు. పోరితం అంటే యుద్ధం. అంటే సంపద కావడం కోసం మనం వచ్చేసరికి ఏంటి అంటే యుద్ధం చేస్తూ ఉంటారు. ఎందుకోసం, సంపద కోసం చేస్తారు. తర్వాత వచ్చేసరికి ఏమంటున్నాడు, పోరితము కామియు కోరెదే వచ్చేసరికి ఏంటి అంటే పోరితము యుద్ధం అనేటువంటిది నేను వాటి కోసం వచ్చేసరికి యుద్ధాల కోసం వాటి కోసం చేస్తూ ఉంటారు.
దీనివల్ల ఏమవుతుంది? సంపద కోసం చేస్తూ ఉంటారు, రాజ్యం కోసం యుద్ధం అనేటువంటిది చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఎల్ల సొమ్ములం పోగుటయు, ఎల్ల సొమ్ములం పోగుటయు. ఎల్ల అంటే ఏంటి అంటే అన్ని సొమ్ములు కూడా పోతాయి. సొమ్ములు అంటే మనం అప్పుడప్పుడు సంపాదించుకున్నంతా ఒక్క యుద్ధంలో మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది. ఎందుకు? ఆ ఖర్చు అంతా కూడా ఏంటంటే సైనిక బలగాలకు కావచ్చు, ఆయుధ సంపత్తికి కావచ్చు, అశ్వదళాలకు కావచ్చు, గజబలాలకు కానీ దేనికైనా సరే ఆ సంపద అంతా కూడా ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది. కాబట్టి పోగొట్టయు కులక్షయము వచ్చేసరికి ఏంటి అంటే కులక్షయము అంటున్నాడు. ఇక్కడ కులం అంటే అర్థం ఏంటి అంటే వంశం నాశనం అయిపోవచ్చయ్యా యుద్ధం వల్ల, దానివల్ల. అంటే ఒక యుద్ధం చేస్తున్నప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే తాత, తండ్రి, తర్వాత వచ్చేసరికి కుమారుడు, ఇలా వచ్చి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు అంటే వంశం అంటూ ఉంటారు. కాబట్టి వంశం కులక్షయం పుట్టుటయం వచ్చేసరికి ఏంటి అంటే కులక్షయం అంటే వంశం అంతా కూడా నాశనం అయిపోయేటువంటి స్థితికి అనేటువంటిది వస్తాం. వెలిగాక నొందుమై పుట్టుటయం కలిగి ఉంటాం. వెలిగాక నొందుమై అంటే ఈ వంశం అనేటువంటిది ఏది నాశనం పొందకుండా అందరూ కూడా సుఖ సంతోషాలు వెళ్ళి విరిసేలాగా ఉండడం అనేటువంటిది. ఏ విధినైనా, ఈ రకమైనటువంటి విధినైనా చక్కబడుటెంతయు, చక్కబెట్టేలాగా అంటే సరిపోయే విధంగా ఎంత జుమి జనార్దన ఆ పనిని నువ్వు చెయ్యవయ్యా. ఏంటి? సంపద కోసము, మిగిలిన వాటి కోసం యుద్ధాలు జరుగుతాయి, రాజ్యాల కోసం. కానీ ఆ రాజ్యాలు జరిగినప్పుడు సంపద పోతుంది, వంశం కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మా ఇద్దరికీ గనక యుద్ధం జరిగినట్లయితే, మేము గనక ధర్మాన్ని ఆశ్రయించి ఉన్న వాళ్ళం అయినట్లయితే మేము గెలుస్తాము. లేకపోతే గనక కౌరవులు గెలుస్తారు. ఎవరు గెలిచినప్పటికీ కూడా మా వంశం అనేటువంటిది ఏమవుతుంది అంటే నాశనాన్ని పొందుతుందయ్యా. ఏమవుతుంది? పాండవరాజు పుట్టిన కుమారులుగా వీళ్ళు మిగలొచ్చు, కౌరవులందరూ నాశనం అయిపోవచ్చు. అంటే ధృతరాష్ట్ర మహారాజు సంతాన వంశం అంతా ఏమైపోయింది? నాశనం అనేటువంటిది పొందింది. ఒకవేళ కౌరవులే కనుక నెగ్గినట్లయితే పాండవుల వంశం అంతా కూడా అంటే పాండురాజుకు పుట్టినటువంటి మనవలు వాళ్ళందరూ కూడా ఏమైపోతారు అంటే నాశనాన్ని పొందుతారయ్యా. అటువంటి నాశనాన్ని ఏది కూడా పొందకుండా ఉండేటువంటి విధంగా నీవు అనేటువంటి వాడికి ఈ పనిని, ఈ కార్యాన్ని మా కోసం చేసి పెట్టు. యుద్ధం జరుగుతుంది, కానీ ఆ యుద్ధం అనేటువంటిది జరిగిన తర్వాత ఈ నాశనం అనేటువంటిది కోరుకోవడం అనేటువంటిది చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ఒకసారి దాంట్లో చూడండి అమ్మా. కావున శాంతి పొందటయ కర్జం దానది కట్టులుండే శ్రీగావలనంచు కోరితము కామియు కోరదా నల్ల సొమ్ములం పోగుటయు కులక్షయం పుట్టుటయం వెలిగాక మందుమై ఏ విధినైన చక్కబడుటెంతయు నొప్పిజుమీ జనార్దన. ముందు శాంతి అనేటువంటిది కోరుకోవాలయ్యా. యుద్ధం అనేటువంటిది ఏ రకమైనటువంటిది అయినా అవ్వచ్చు. ఇన్ని రకాలుగా మనం యుద్ధం చేసినప్పటికీ కూడా మనం ముందుగా కోరుకోవాల్సింది ఏంటి అంటే శాంతిని మాత్రమే కోరుకోవాలి. దానివల్ల వంశం నాశనం అవ్వకుండా ఉంటుంది, సంపదలు పోకుండా ఉంటాయి. అందువల్ల వచ్చేసరికి ఏంటి అంటే మా ఇద్దరి మధ్య అంటే కౌరవులకి పాండవులకి మధ్య నీవు స్నేహం అనేటువంటి దాన్ని కుదుర్చు తప్ప మా మధ్య పగ అనేటువంటి దాన్ని పెంచొద్దు అని శ్రీకృష్ణుడితో ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. ఇవి మనకున్నటువంటి పద్యాల్లో ఇంకా ఉన్నాయన్నమాట. ఇంకా మనకు వచ్చేసరికి ఏంటి అంటే మిగతా పద్యాలు ఉన్నాయి. ఒకసారి మళ్ళీ మొదటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి చెప్పిన పద్యాలు ఒకసారి రేపు చెప్పుకుని దాని తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే మిగతా పాఠాన్ని దాన్ని కూడా ఏంటి అంటే మనం పూర్తి చేసుకుందాం. చెప్పిన పాఠాన్ని ఎప్పటికప్పుడు మీరు అనేటువంటిది చదువుకుంటూ ఉన్నట్లయితే దానివల్ల మీకు వచ్చేసరికి ఏంటి అంటే అర్థం అనేటువంటిది అవుతూ ఉంటుంది. లేకపోతే అర్థం అవ్వదు ఎప్పుడో పరీక్షలను తీసుకుంది. అర్థమైందా? ఇది రేపు ఇంక చదువుకొని రండి. మళ్ళీ ఒకసారి పద్యాలన్నీ వరుసగా చెప్పుకొని చుట్టుకొత్త పద్యాలు రేపు మిగతా పాఠ్యాంశాలని వాటిని కూడా ఏంటి అంటే చెప్పుకుందాం. సరేనమ్మా?